హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకొని పైన లైనింగ్ వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం వెనక్కి తిప్పుకోవాలి ఈక్వల్గా, లేదా మిషన్ సైడ్ ఎడ్జ్తో అయినా మనం ఒకసారి గీసినట్లయితే షేప్ బెల్ట్ దగ్గర కింద ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు కింద చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. మనకు 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి ఓపెన్ ముక్ వేసుకోవాలి, లేదా వెడల్పు ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి మెడ బాగా పైకి ఉంది కాబట్టి కొంచెం కట్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. మిడిల్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరే కింద కూడా మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ జాయిన్ చేశాక మన మెడపట్టిని క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఒక లైన్ స్టిచ్ చేసుకొని చుట్టూరు కూడా మెడ చుట్టూరు కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా వదులుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనకి మెడ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మెడ భాగానికి. నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నాను, పాదం అయితే మార్చవసరం లేదు.
క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. మనకి నీట్గా ఉంటుంది, ఖర్చు అనేది కనిపించకుండా. కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే మనం ఇంకొక లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకు సైడ్ జాయింట్స్ కుట్టేటప్పుడు మనకి క్లాత్ ఎక్కువైతే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను డబల్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. కొంచెం కిందకి వేసుకోవాలి, ముందు కుట్టిన దానికన్నా కొంచెం కిందకి వేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి క్లాత్ అది కూడా పైకి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి చంకభాగం దగ్గర క్లాత్ తక్కువైంది కాబట్టి క్లాత్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా కింద వరకు అవసరం లేదు, చంకభాగం దగ్గర ఒకటే క్లాత్ తక్కువైంది కాబట్టి అక్కడే జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఒక్కొక్క హ్యాండ్కి ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఊడిపోదు, ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తుంది. ఇప్పుడు కింద బార్డర్ అంచు ఉంది కాబట్టి మనం కింద ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు, డైరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకోవాలనే వాళ్ళు, కుట్టలేము అనుకునే వాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. 2 సైడ్స్ కూడా మనం అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకొని మీరు లాంగ్ స్టిచ్ వేసుకోండి. కింద పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది హ్యాండ్స్ ఒకసారి చూసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉంటుంది. కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యం మనకి. కాబట్టి కరెక్ట్గా ఆ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదా మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకుని అయినా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు
రెండు ఈక్వల్గా క్లాత్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని రెండు క్లాత్లు కూడా ఈక్వల్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా అంటే క్లాత్ జాయింట్ చేసింది ఊడిపోకుండా ఉంటుంది కుట్లు అనేవి, కాబట్టి ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మనకి క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి కింద కటింగ్ చేసిన దగ్గర ఎంతైతే పొడవు ఉందో మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ముందు మీకు ఒకవేళ పొడవు అవుతుందా తక్కువ అవుతుందో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది మనం ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. కింద నడుము దగ్గర తాళ్ళ పట్టి అయితే తాళ్ళ పట్టితో చూసుకోవాలి. కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే పైన హ్యాండ్ దగ్గర నుంచి లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే చంకబాగ దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. హ్యాండ్ ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్, ఇది హై నెక్ బ్లౌజ్. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ హ్యాండ్ లూజ్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఖర్చంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి చివరి వరకు. మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చంకబాగ దగ్గర నుంచి కూడా మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కింద వరకు కూడా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం పాద వెడల్పు 3-4 లైన్స్ వేసుకోవచ్చు ఒక్కొక్క సైడ్ కూడా. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మీకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా సరే. మనకి పట్టు బ్లౌజెస్ అలాంటివి అయితే సైడ్ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది.
ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్కడైనా ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్లో ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఎక్కువ అవుతే కొంచెం లూజ్ అనేది వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ దగ్గర వెడల్పు వేసుకుంటే సరిపోతుంది మన బ్లౌజ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.